హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బొటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి నా మేనకోడలు మొన్న వచ్చింది, తెలుసు కదా. తను అయితే రాగానే ఎప్పుడైనా సరే నాకు డ్రెస్ కావాలని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అన్నట్టు. అండ్ నా దగ్గర ఇన్ని రకాల ఫ్యాబ్రిక్ ఉన్నాక చూసి అన్నీ వెతుకుతూ ఉంటుంది. అండ్ నేనైతే ఇక్కడ డ్రెస్ మెజర్మెంట్ చెప్తున్నాను, వినండి. అండ్ డ్రెస్ పొడుగు వచ్చేసి నేను పాప వచ్చేసి 5-6 ఇయర్స్ పాప అండి. 5-6 ఇయర్ పాపకైతే నేను డ్రెస్ అంటే టాప్ అన్నట్టు, ఇది కట్ టాప్ అన్నట్టు. ఈ టాప్ వచ్చేసి 22 తీసుకున్నాను పొడుగు వచ్చేసి. అండ్ షోల్డర్ వచ్చేసి 11 తీసుకున్నాను. అండ్ నెక్కి అయితే 2.5 నుంచి 3 పెడుతున్నాను. కాలర్ నెక్ కుడదామని చెప్పేసి అనుకొని నేనైతే 3 పెట్టాను. వెడల్పు కొంచెం నెక్, కాలర్ నెక్ కొంచెం పైనకి వస్తుంది కాబట్టి 2.5 నుంచి 3 వరకు అయితే సరిపోతుంది. కొంచెం పిల్లలు ఇంకా బొద్దుగా ఉంటే 3, అండ్ మా పాప అయితే కొంచెం సన్నం ఉంటుంది కాబట్టి 2.5 పెట్టాను. అండ్ నడుము దగ్గరకు వచ్చేసి తను అయితే సన్నం ఉంటుందండి. నేను 8 పెట్టా. ఓవరాల్గా వచ్చేసి 16 అన్నట్టు నేనైతే ఈ విధంగా. అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 7 అన్నట్టు. ఈ విధంగా అయితే నేను డ్రెస్ మొత్తం మెజర్మెంట్ ఇక్కడ చూడండి ఎంత ఈజీ తెలుసా. అండ్ కట్స్కి వచ్చేసి 8 పెట్టాను, కానీ తర్వాత మళ్ళీ అంటే సగం ఫినిషింగ్ ఇచ్చే ముందు చూశాను అన్నట్టు పెట్టి ఇట్లా పెడితే కిందికి వచ్చినట్టు అనిపించింది కట్స్. అందుకని చెప్పేసి 7 పెడితే కరెక్ట్ సెట్ అయింది అన్నట్టు. తన హైట్కి 7 పెడితే కరెక్ట్ సెట్ అయింది. నేను వచ్చేసి ఇది బాడీ కొలత తీసుకొని కుట్టాను. అండ్ టాప్ అన్నట్టు అప్పటికప్పుడే కొలత తీసుకుంటా ఇట్లా అంటే మార్కింగ్ వేసేసుకుంటా అంటే కట్ చేసుకున్నాను ఫ్యాబ్రిక్. అండ్ ఇది వచ్చేసి నేనైతే బ్లౌజ్ పీస్ అండి. ఇది వచ్చేసి నా బ్లౌజు. నేను దాదాపుగా ఎక్కువ బ్లౌజ్ పీసెస్ అన్ని కుట్టుకోను అన్నట్టు. అమ్మ వాళ్ళకి ఎవరికన్నా కుట్టేస్తాను, లేదంటే 2 సార్లు కట్టుకుంటాను కదా, ఎందుకులే అని చెప్పేసి కుట్టను ఏదైనా మ్యాచింగ్ ఉన్నాయి యూజ్ చేసుకుంటాను. లేదంటే మల్టీగా ఉంటాయి కదా బ్లౌజెస్, అవి ఏమైనా ఉంటే అవి వేసేసుకుంటాను అన్నట్టు. కొంచెం కాస్ట్లీ శారీ అయినా కొంచెం ఎక్కువ ఎప్పుడైనా కట్టుకుందాం అనిపిస్తేనే తప్ప నేనైతే అన్ని బ్లౌజెస్ కుట్టుకోను అన్నట్టు. ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ఆ తర్వాత అయితే హ్యాండ్స్ ఒక 3 ఇంచెస్ కట్ చేస్తున్నానండి. చిన్న పాపకి ఎంత అసలు హాఫ్ షోల్డర్ పెడదామని చెప్పేసి అనుకున్నాను, కానీ వద్దులే మళ్ళీ చిన్నగా హ్యాండ్స్ అయితే పెడదాం బాగుంటుంది చూడడానికి అని చెప్పేసి. తను ముందే బక్కగా ఉంటుంది, ఆయనతో హ్యాండ్స్ కూడా లేకపోతే చాలా బక్కగా కనిపిస్తుందని నేనైతే 3 ఇంచెస్ హ్యాండ్స్ తీసుకున్నాను. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తే ఇంకా బాగుండేది, బట్ బార్డర్ ఏమీ లేదు. అండ్ నేనైతే ఇక్కడ వచ్చేసి పాయింట్ కట్ చేస్తున్నాను చూడండి. పాయింట్ వచ్చేసి నడుము దగ్గరకు వచ్చేసి నేనైతే మొత్తం పాయింట్ నడుము వచ్చేసి నేనైతే 18 పెట్టానండి. అండ్ పాయింట్ పొడవు వచ్చేసి 22 తీసుకున్నాను. యాంగిల్ లెంత్ కుడదామని చెప్పేసి అనుకున్నాను కాబట్టి 22 తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, అండ్ మనం మిడిల్లో ఉంటుంది కదా, మిడిల్ నుంచి క్రాస్ తీసుకుంటాం, అది అక్కడ వచ్చేసి నేనైతే 8 పెట్టాను. అండ్ మరీ తక్కువ పెడితే ఏమవుతుందంటే పిల్లలకు మధ్యలో కూర్చున్నప్పుడు చినగడం కానీ టైట్ అవ్వడం కానీ అలా ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పేసి నేనైతే 8 పెట్టాను. చాలా ఫ్రీగా ఉండింది, చాలా నీట్గా ఉండింది అన్నట్టు. ఎంత సింపుల్గా కట్ చేశానో చూసారు కదా. పాయింట్కి పెద్దగా మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదండి, జస్ట్ అట్లా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను కింది వైపున అంటే యాంగిల్ లెంత్ పాయింట్ కింది వైపున పాదం దగ్గర ఈ విధంగా అయితే మలిసి కుట్టుకున్నాను. ఆ తర్వాత ఇటు సైడ్ అటు సైడ్ జాయింట్ చేసుకున్నాను ఫస్ట్. అండ్ మన షేప్కి అట్లా జాయింట్ చేసేసుకొని మనం 2 వైపులా జాయింట్ చేసేసుకోవాలి ముందే. తర్వాత జాయింట్ చేసుకున్నాక మనం సైడ్లో అండి ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, జాయింట్ చేసుకున్నాక యాంగిల్ లెంత్ దగ్గర నుంచి ఈ విధంగా అయితే తర్వాత మళ్ళీ ఫినిషింగ్ ఇవ్వాలన్నట్టు. అండ్ మిడిల్లో అయితే కరెక్ట్ వచ్చేటట్టు పెట్టాలి. అండ్ అటువైపు వైపున ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్ అటాచ్ వచ్చేటట్టు పెడితే మనకు అంటే పాయింట్ అనేది నీట్గా వస్తుంది. అండ్ కొంచెం ఇటు అయినా కొంచెం మళ్ళీ గుంజినట్టు అవుతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి నేనైతే 2 సార్లు ఇట్లా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను చూడండి. ఈ విధంగా చేసుకొని ఆ తర్వాత దానికి బెల్ట్ పట్టు అనేది అటాచ్ చేయాలి. యాక్చువల్లీ దీనికి డోరీస్ ఏమీ వేయట్లేదు నేను, చిన్న పాపనే కదా, డోరీస్ ఏమీ అవసరం లేదు. పెద్దవాళ్ళకు కూడా ఎలాస్టిక్ వేసుకోవచ్చు. అలా వేసుకుంటే వెనుక వైపున ఎలాస్టిక్ వచ్చేటట్టు వేసుకోవాలన్నట్టు, ఫ్రంట్ వైపున అవసరం లేదు. నేనైతే ఇక్కడ సేమ్ ఆ పాయింట్కి అయితే 18 తీసుకున్నాను, సేమ్ అదే విధంగా ఇది కూడా నేను 18 తీసుకున్నాను బెల్ట్ పట్టి. ఎందుకంటే ఆల్రెడీ నడుము చిన్ననే కదా, అందుకని చెప్పేసి బాగా కాదు, కొంచెం ఫ్రీ ఉంటే సరిపోతుంది. మరీ అంత ఉంటే అంత కుచ్చులు వచ్చేస్తుంది, అంత ఫ్రీ అవసరం లేదని చెప్పేసి ఈ విధంగా అయితే నేను పాయింట్కి బెల్ట్కి కూడా ఈ సైడ్ క్లోజ్ చేసేసాను అన్నట్టు. ఏదైతే ఓపెన్ ఉందో అది కూడా క్లోజ్ చేసేసాను. అది క్లోజ్ చేసేసి మనకు ఈ విధంగా అయితే మనం పాయింట్కి ఈ విధంగా బెల్ట్ పట్టు అనేది లోపల వైపు నుంచి పెట్టి మనం ఏదైతే లెహంగాకి మలుస్తామో చూడండి, సేమ్ అదే విధంగా ఇలా పెట్టేసి మలుచుకోవాలన్నట్టు. నేను చుట్టూ ఈ విధంగా అయితే ఫస్ట్
అటాచ్ చేసేస్తున్నాను దానికి బెల్ట్కి ప్యాంట్కి వచ్చేసి ఈ విధంగా మొత్తం బెల్ట్ పట్టు అనేది అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్నాక మా చుట్టూ మనం ఆల్రెడీ ఎక్కడ మనం ఓపెన్ ఇయ్యలేదు కాబట్టి మనం ఏదైతే అది కరెక్ట్ మనం ప్యాంట్ ఆల్రెడీ కుట్టుకున్నామో సేమ్ దాన్ని మనం కూడా బెల్ట్ పట్టి కూడా అదే విధంగా మొత్తం క్లోజ్ చేసుకొని ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను ముందే నేను, అంటే మనం ఉల్టా ఇంచినప్పుడు ఇటు గుంజినట్టు కావకూడదు అని చెప్పేసి ఈ విధంగా అయితే మనం లోపల ఏదైతే మలిసి కుడతామో అది నేను ముందే ఒక కుట్టు అనేది వేసేస్తున్నాను అన్నట్టు. ఎందుకంటే తర్వాత మనం ఎలాస్టిక్ అనేది గుంజి అటాచ్ చేస్తాం కాబట్టి దీంతో మళ్ళీ మనకు డిస్టర్బ్ కావద్దు అని చెప్పేసి, అసలు డిస్టర్బ్ అనేది ఉండకూడదు అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను వేసేస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానో అటాచ్ చేయడం బెల్ట్ పట్టి అక్కడి నుంచి ఎలాస్టిక్ అనేది వెయ్యాలి. కాకపోతే ఎలాస్టిక్ వచ్చేసి కొంచెం తక్కువ పడుతుంది నాకు అని చెప్పేసి 2 ఇంచెస్ ఫ్రంట్ వైపున అటు సైడ్ 2 ఇంచెస్ ఇటు సైడ్ 2 ఇంచెస్ గ్యాప్ తీసుకొని నేను ఎలాస్టిక్ అటాచ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేసి లోపల వైపున పెట్టేస్తున్నాను. అండ్ ఎలాస్టిక్ పైన అస్సలు కుట్టు అనేది వేయకూడదు, ఎందుకంటే అది మనకు ఇటు అటు కొంచెం కదులుతేనే కదా మనకి ఎక్కడ ఎక్స్ట్రా ఉన్నది ఎక్కడ అంటే కుచ్చుల్లాగా వస్తుంది అన్నట్టు. అండ్ దానిపైన మనం దానిపైన వేసేస్తున్నాం అనుకో కుట్టు మనం ఎలాస్టిక్ పైన, అది ఇటు అటు గుంజేటప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి నేనైతే ఎలాస్టిక్ మధ్యలో మనం నాడ తొడిగించినప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ ఆ విధంగానే వేసేసాను అన్నట్టు. అది ఫ్రీగా ఇటు అటు కదులుతూ అంటే గుంజినప్పుడు మనకు స్ట్రెచబుల్గా కరెక్ట్ వస్తుంది అన్నట్టు. నేను అందుకని చెప్పేసి అటు 2 ఇంచు ఇటు 2 ఇంచు కొంచెం మెద్దల ప్లెయిన్ వచ్చేటట్టు పెట్టాను, ఫ్రంట్ వైపున ప్లెయిన్ వచ్చేటట్టు పెట్టాను. అండ్ రెండు మొత్తం చుట్టేమో కొంచెం కుచ్చులుగా వచ్చేటట్టు పెట్టాను అన్నట్టు. అండ్ లేదు అనుకుంటే మాత్రం మీరు కరెక్ట్ ఎలాస్టిక్ ఉంటే మాత్రం మీరు చుట్టూ మన ఎలాస్టిక్ వచ్చేటట్టు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, వెనుకల వైపున ఇలా కుచ్చులు వచ్చింది, ఫ్రంట్ వైపున కొంచెం 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ ఇటు 4 ఇంచెస్ మాత్రం ఎలాస్టిక్ పెట్టకుండా నేను అలాగే పెట్టాను. ఎందుకంటే నడుముకు ఎలాస్టిక్ కొంచెం చిన్నగా అవుతుందని చెప్పేసి ఆ విధంగా పెట్టాను అన్నట్టు. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. మా చిన్నది నా పక్క పొంటే ఉండిందండి, తను ఇంకా నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే పక్కన కూర్చొని మరీ చూస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి నేను టాప్ అనేది స్టాప్ చేసేసాను. అండ్ టాప్స్కి వచ్చేసి నేను నెక్ అట్లా రౌండ్ తీసేసాను. యాక్చువల్లీ కాలర్ నెక్ కుడదాం అనుకున్నా, బట్ ఈ ఫ్యాబ్రిక్ చూస్తేనేమో అంతగా నిలబడేటట్లేదు, ఎందుకులే మళ్ళీ ఓకే ఇప్పుడు అయితే అందుకని ఆ మోడల్కి అయితే నేను వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి అండ్ లైనింగ్కి అయితే కింది వైపున ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. అండ్ మధ్యలో కూడా ఇట్లా ఖర్చు వేసుకున్నాను. ఇక్కడ చూడండి కొంచెం ఓపెన్, అది బటన్ వస్తాయి అన్నట్టు అక్కడ, అందుకని చెప్పేసి ఆ విధంగా ముందే కట్ చేసేసుకొని చుట్టూ అయితే ఈ విధంగా లైనింగ్ అటాచ్ చేసేస్తున్నాను. అండ్ లైనింగ్ కలర్ కూడా కరెక్ట్ మ్యాచ్ కాలేదు. అండ్ పర్వాలేదులే, పైనుంచి పెట్టి చూస్తే ఇక్కడ చూడండి కొంచెం డార్క్ అయింది, పర్వాలేదులే, అంతగా వేరే కలర్ అయితే ఏమీ కనిపించట్లేదు, కొంచెం డార్కే ఉంది కదా ఏమవుతుంది అని చెప్పేసి ఆ ఫ్యాబ్రిక్ అయితే పెట్టేశాను. యాక్చువల్లీ అది సతాయించింది అని చెప్పేసి డ్రెస్ కుట్టాలనుకున్నాను, కానీ నేను ఉన్న పరిస్థితిలో అయితే అసలు డ్రెస్ కుట్టే ఆలోచన ఏం లేకుండే. తను ఎప్పుడు వచ్చినా అత్తమ్మ నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి అడుగుతుంటుంది. తనకు తిండి మీద వీటిపైన ధ్యాస ఎక్కువ ఉండదు. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ వైపున జస్ట్ చిన్నగానే తీసాను, ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు తీసాను అంతే, ఎక్కువ ఏమీ అవసరం లేదన్నట్టు. 1/2 ఇంచు తీసేసి ఈ విధంగా అయితే షోల్డర్ అనేది అటాచ్ చేసేసాను. ఎందుకంటే కాలర్ నెక్ ప్లానింగ్ ఉండే అని చెప్పేసి చెప్పాను కదా, అందుకని చెప్పేసి. అండ్ మళ్ళీ వెనకాల రౌండ్ పెడితే దానికి ఉన్న బక్క ప్రాణానికి మొత్తం షోల్డర్స్ అన్నీ జారిపోతాయి అన్నట్టు. అందుకని చెప్పేసి ఇప్పుడు మహానటి బ్లౌజ్ ఏదైతే మనం కుట్టుకుంటామో సేమ్ అదే మోడల్లో డ్రెస్ అనేది కుట్టాను అన్నట్టు. పైన వరకు నెక్ వస్తుంది మనకు, అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి హ్యాండ్స్ కూడా ఈ విధంగా అయితే అటాచ్ చేసుకున్నాను. జస్ట్ 3 ఇంచెసే పెట్టాను నేను. అండ్ 3 ఇంచెస్ హ్యాండ్స్కి ఈ విధంగా అయితే అటాచ్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇవి కూడా రెడ్ కలర్తో ఉంటే బాగుండేది, బట్ సర్లే అని చెప్పేసి నేనైతే ఈ విధంగా పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి నేను ఉక్సులకు అండ్ కాజాలకు ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. అండ్ అటాచ్ కూడా చేసేసాను. ఇక్కడ వచ్చేసి పైపింగ్, నెక్కు పైపింగ్ వేస్తున్నాను చూడండి. థ్రెడ్ పైపింగ్ అయితే ఏమీ వేయలేదు, అండ్ హ్యాండ్తోనే థ్రెడ్ పైపింగ్ లాగా సన్నగా ఇట్లా మలిచి కుట్టేశాను అన్నట్టు. ఒకప్పుడు అసలు బ్లౌజులకు కూడా ఇట్లా థ్రెడ్ పైపింగ్ ఏమీ లేకుండేనండి, అంతా మన చేతితోనే ఉండే అన్నట్టు పైపింగ్ వచ్చేటట్టు సన్నగా కుట్టేవాళ్ళం అప్పుడు. అండ్ ఇప్పుడైతే థ్రెడ్ పైపింగ్ అని, అండ్ ఇప్పుడు మన క్లాత్తో కుట్టాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్లీ మనకు పైపింగ్ క్లాత్తోనే అట్లా అంటే ఏ కలర్ కావాలో ఆ కలర్ పైపింగ్ సేమ్ వాళ్ళు లాక్ చేసే ఇస్తున్నారు అన్నట్టు. మన లేస్ లాగా దొరుకుతున్నాయి అవి కూడా, బట్ అవి అంతా రౌండ్గా తిరగవని చెప్పేసి నేనైతే అవి యూజ్ చేయను. ఫ్యాబ్రిక్తోనే అంటే క్లాత్తోనే నేను పైపింగ్ అనేది వేస్తాను అన్నట్టు. ఇక్కడైతే నెక్కు చుట్టూ పైపింగ్ ఈ విధంగా అయితే నీట్గా వచ్చేటట్టు వేసేసాను. అండ్ చేత్తోనే పైపింగ్ వేసేసా.
చేతితో పైపింగ్ వేసినా ఇట్లా మన థ్రెడ్ పైపింగ్ లాగా కనిపిస్తాను అన్నట్టు. చూడండి ఎంత చిన్న నెక్ అండ్ చిన్న బటన్స్కి క్యూట్గా ఉంది కదా డ్రెస్. అండ్ ఆ తర్వాత అయితే నేను హ్యాండ్స్ కూడా ఈ విధంగా అయితే అటాచ్ చేసేసానండి. చూడండి మిడిల్ నుంచి హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఏ డ్రెస్కి అయినా సరే అలా అటాచ్ చేసుకుంటే మనకు కొంచెం కూడా తేడా రాకుండా డ్రెస్ అనేది నీట్గా వస్తుంది అన్నట్టు. అండ్ మీ దగ్గర ఏమైనా ఫ్యాబ్రిక్ ఉంటే మీ చిన్న పిల్లలు ఉంటే మాత్రం తప్పకుండా ఇట్లా డిజైన్ చేయండి. నాకైతే చిన్న పిల్లల డ్రెస్సులు డిజైన్ చేయడం చాలా ఇష్టం అండి. నిజంగా చెప్పాలంటే యాక్చువల్లీ చిన్న పిల్లల డ్రెస్ ఆ డిజైన్ చేస్తూ ఉంటే భలే ఆనందంగా అనిపిస్తుంది అన్నట్టు. నాకు మా పాపకైతే చిన్నప్పుడు ఎన్ని డ్రెస్సులు కుట్టేదాన్నో అసలు ఒక్కొక్క మోడల్ అట్లా కుట్టేదాన్ని అన్నట్టు. ఇప్పుడు వచ్చిన షరారా డ్రెస్సులు కానీ అండ్ రకరకాల డ్రెస్సులు అన్నీ ఫ్యాబ్రిక్ నేను స్టోర్ నుంచి ఎప్పుడు వెళ్ళినా సరే మ్యాచింగ్ సెంటర్లో అన్నీ పీసెస్ ఉంటాయి కదా, అవన్నీ తెచ్చుకొని కుట్టుకునేదాన్ని అన్నట్టు, పాప కోసం కుట్టేదాన్ని అన్నట్టు. అండ్ ఇక్కడ చూడండి నేనైతే సైడ్ ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను కట్స్కి. ఈ విధంగా నేనైతే కట్స్ కోసం అని చెప్పేసి చూసుకున్నాను ఏ డ్రెస్ అండ్ పాపకు కుట్టితేయింది పెద్దవాళ్ళకు కుట్టితేయింది కరెక్ట్ మెజర్మెంట్ ఉండాలి కదా, అందుకని చెప్పేసి నేనైతే సైడ్లో ఈ విధంగా అయితే ఫినిషింగ్ చేసేస్తున్నాను. అండ్ మనం ఫినిషింగ్ చేసేటప్పుడు కరెక్ట్ కట్స్ మనకు కిందికి వస్తే లుక్ అనేది రాదండి, కరెక్ట్గా నడుము దగ్గరకు వచ్చేటట్టు చూసుకోవాలన్నట్టు. అందుకే నేను కట్ చేసేటప్పుడు 8 వేసాను కానీ ఆ తర్వాత అయితే 7 1 ఇంచు తగ్గింది అన్నట్టు. అండ్ 8 వేస్తే బాగా కిందికి అవుతుందని చెప్పేసి 7 వేసేసాను. ఆ తర్వాత కట్స్కి ఈ విధంగా అయితే మనం మిగిలిన క్లాత్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మలిసి కుట్టేసేయాలన్నట్టు. అండ్ ఇలా కుట్టేస్తే మనకు కరెక్ట్ దానికి మన నడుము దగ్గరకు వచ్చేసరికి ఇలా రబ్ చేసేసుకోవాలి అక్కడ. అండ్ మళ్ళీ అక్కడ నుంచి ఇటు సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ని కూడా ఈ విధంగా మలిసి కుట్టేసేయాలన్నట్టు. రెండు వైపున కట్స్కి ఈ విధంగా మలిచి కుట్టేసినాం అనుకోండి ఫ్యాబ్రిక్ అనేది నీట్గా కనిపిస్తుంది. టాప్ వచ్చేసి బాగా గుంజకూడదు కూడా, ఇది కూడా మలిచి కుట్టేటప్పుడు గుంజకూడదు. స్ట్రైట్ కట్స్ కాబట్టి మనం గుంజితే ఏంటంటే కొంచెం ఇట్లా ఫోల్డ్ అయినట్టు క్లాత్ వచ్చేసి ఇట్లా తిరిగినట్టుగా అనిపిస్తుంది అన్నట్టు. అండ్ అదొకటి గమనించుకోండి, మీరు పెద్దవాళ్ళకి కుట్టినా సరే ఈ విధంగా అయితే కట్ చేసుకోండి, చాలా నీట్గా వస్తుంది అన్నట్టు. ఓవరాల్గా అయితే టాప్ ఇలా రెడీ అయిపోయిందండి. చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ శారీ చాలా సార్లు కట్టుకున్నా కానీ ఉన్న బ్లౌజ్ పీసెస్ వేస్ట్ పోకుండా పాపకైతే ఈ విధంగా యూజ్ అయినాయండి. నెక్స్ట్ కూడా ఉన్నాయి కూడా ఇలాగే డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. ఈ చిన్నది వచ్చేసి నాకు అంటే ఎప్పుడు వచ్చినా సరే నాకు డ్రెస్ చేసి డ్రెస్ చేసి ఉన్న పీసెస్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ రూమ్ లోకి వస్తుంది, దీంట్లోకి రాకమని చెప్పేసి చెప్తాను. ఏదో ఒకటి గెలుపుతుంది, ఏ చాక్ పీస్ అని అండ్ స్కెల్ అని అంతా నాకు దొరకదు. మళ్ళీ దాన్ని పోయిన తర్వాత నేను 1 డే అంటే ½ అన్ అవర్ ఇట్లా వెతకాలి అన్నీ సెట్ చేసుకోవడానికి అన్నట్టు. అన్నీ వెతుకుతూ ఉంటుంది అండ్ కింద మీద వేస్తూ ఉంటుంది. యాక్చువల్లీ దీనికి డోర్ లేదు కదా, అందుకని చెప్పేసి మొత్తం హాలు అండ్ మొత్తం మీ రూమ్ కమాండ్ ఒకటి. అంటే నేను షారీస్లో బ్లౌజ్ డిజైన్ చేసుకొని అలాగే పక్కకు పెడతాను కదా, ఆ బ్లౌజ్ పీస్ అనేది పట్టుకొచ్చి అక్క నాకు టాప్ బుట్టి అని చెప్పేసి అడిగింది. తన కోసం టాప్ కుట్టాను అన్నట్టు. అండ్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ కూడా పెడతాను, మీ పిల్లలకు కూడా ఎవరికైనా కావాలి అంటే సింపుల్గా అండి, చాలా ఈజీ. నేనైతే డిజైన్ చేశాను, ఇప్పుడు వేసి చూపిస్తాను. తను ఉంది కాబట్టి తనకు వేసి చూపిస్తే మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇది వచ్చేసి నా బ్లౌజ్ అంటే షారీలో బ్లౌజ్ అన్నట్టు, ఎంత క్యూట్ ఉంది చూడండి, నాకైతే చాలా ఇష్టం. నా పాపకైతే నేను మా పాప చిన్న ఉన్నప్పుడు ఎన్ని డ్రెస్సులు డిజైన్ చేశాను అసలు, ఇలాగైతే చాలా చేశాను అన్నట్టు. ఇప్పుడు ఈ చిన్నదానికి ఇది ఒక బ్లౌజ్ పీస్ నుంచి, ఒక బ్లౌజ్ మన షారీలో బ్లౌజ్ వస్తుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ నుంచి ఇలా డిజైన్ చేశాను. యాక్చువల్లీ దీనికి కాలర్ నెక్ పెడదాం అనుకున్నా, అది రాదు. దీనికి కాలర్ నెక్ పెడదాం అనుకున్నా, బట్ ఈ క్లాత్ అంతగా నిలబడేటట్టు ఏమీ అనిపించలేదు నాకు. అందుకని చెప్పేసి ఈ రెడ్ కలర్ వచ్చింది కదా కింద బార్డర్ అని రెడ్ కలర్ ఇచ్చేసాను. అండ్ దీనికి అంటే పాయింట్ కూడా ఎంత చక్కగా డిజైన్ చేస్తాను చూడండి, క్యూట్ ఉంది అసలు. ఇది రా సిల్క్ అండి, ఇది వచ్చేసి రా సిల్క్. ఈ ఫ్యాబ్రిక్ కూడా ఉండే నా దగ్గర, దేనిదో బ్లౌజ్ అనుకుంటా. ఇది కూడా డిజైన్ చేశాను ఇట్లా. కింద రెడ్ కలర్ ఉంది కదా, ఈ పాయింట్ కూడా రెడ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఎలాగో కష్టపడి ఇంతసేపు టైం కేటాయించి నాకు 2 బ్లౌజులు అయ్యే టైం దీనికి కేటాయించి ఎలాగో చేస్తున్నాం కదా, కొంచెం వేసుకునేలాగానే డిజైన్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా చేశాను. అండ్ దీనికి ఎలాస్టిక్ వేసాను చూడండి ఒకసారి, ఎలాస్టిక్ వేసాను అన్నట్టు. అలా ఉంటే దీనికి ఇబ్బంది ఉండదు. డోరేస్ ఇచ్చినాం అనుకోండి, ఇప్పుకోవడం వేసుకోవడం పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. యాక్చువల్లీ ఇలాంటి పాయింట్లు అండ్ షార్ట్ టాప్స్ అన్నీ డిజైన్ చేశాను దీనికి. అంటే కొన్ని వేస్టేజ్ కాటన్ క్లాత్ ఏమైనా మిగులుతూ ఉంటాయి కదా ఎవరైనా డ్రెస్లలో, అలా అవి వేస్ట్ పోకుండా ఏం చేస్తానంటే దీనికి షార్ట్గా అంటే ఇలా ఇప్పుడు వేసుకుని చూడండి ఈ టైప్ ఆఫ్ కుట్టేస్తాను అన్నట్టు. ఇట్లా ఎలాస్టిక్ వేసేస్తాను, ఇట్లా నడుము దగ్గర ఎలాస్టిక్ వేసేస్తాను. ఇట్లా టీషర్ట్ల పైన కూడా వేసుకోవచ్చు.
మీకు కనుక ఎవరికన్నా కావాలి అండ్ ఇట్లా షార్ట్స్ ఎలా కుట్టుకోవచ్చు ఈజీగానే ఉన్న ఫ్యాబ్రిక్తోనే అని చెప్పి చాలా ఈజీ అండి. ఒక్క పాయింట్ కొనాలంటే 150 వరకు ఉంటుంది. ఇట్లాంటి పాయింట్ మనం షాప్లో కొనాలంటే 150 వరకు ఉంటుంది. మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఏంటంటే అంటే క్లాత్ కొంచెం తక్కువ అంటే మనం ఎంత మీటర్లో అయిపోతుంది. మీటర్ కూడా పట్టదు అనుకుంటా, బట్ నేను కరెక్ట్ మెజర్ చేసి ఏం తీసుకోలేదు. క్లాత్లో అయిపోతుంది అండి. మన ఉన్న ఏమైనా క్లాత్ మిగిలిన క్లాత్లో కూడా పిల్లలకి ఇట్లా డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు వేసి చూపిస్తాను, చాలా ఈజీ. ఇలాంటి అయితే ఎన్ని పాయింట్స్ కుట్టానో దీనికి ఇంకా కుట్టాలి. యాక్చువల్లీ దీనికి చిన్నవి వాళ్ళ తమ్ముడు కూడా వేసుకుంటున్నారు. ఇవి షార్ట్స్గా కానీ టాప్స్కి అట్లా యూజ్ చేసుకోవచ్చు. అంటే ప్లాజో పాయింట్స్ లాగా అలా డిఫరెంట్ కుట్టాను. బట్ నాకు టైం ఉంటే కొంచెం గివ్ అవే కింద కూడా చిన్నపిల్లలై కుట్టి ఎవరైనా చిన్నపిల్లల సబ్స్క్రైబర్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇదేందో కెమెరాలో డ్రెస్ ఇక్కడ సరే ఇది వేసుకోదా సరే. ఇప్పుడు ఈ టాప్ వేపిస్తానంటే చూడండి దాన్ని వేసుకో, ఎట్లన్నా వేసుకోపో. ఇంత సిగ్గుపడతాను చూడు, గింతంత లేదు గుర్తిదాను. నీకు చేయి వేసుకోవడం వస్తుందా ఈజీగా? ఇట్లుంటుంది దీంతో. నేను వేస్తారా సరే పైనుంచి వేసుకున్నావు కదా, నేను వేస్తాను. ఆగురా బై गोए अरे आज दिखावणो का ना काही जरा आगवे पाइट माइन जन पे थम रे बुड्डी आगुरा సుప్లి. ఈ బక్కగా ఉంటుందండి, కొంచెం దీనికంటే కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకైతే ఇంకా చాలా లుక్ అనిపిస్తుంది. బట్ బాగుందిరా స్వీటీగా, బాగుంది. ఇక్కడ ఒక బటన్ కుట్టాలి స్వీటీ, ఇక్కడ ఒక బటన్ కుట్టాలి. ఇట్లా కుట్టని పెళ్ళి అలా బాగుంది. యాక్చువల్లీ నా దగ్గర చాలా బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి, ఇలా కుట్టి పెట్టేసేయాలి. అండ్ ఇది మొత్తం ఇలా వచ్చింది అన్నట్టు, గ్రీన్ కలర్ బాగుంది కదా స్వీటీ, నీకు నచ్చిందా? ఇటు చూడు, ఆగు ఇప్పుడు చూపి. కట్స్ స్టాప్స్ అండి చూడండి, ఇట్లా సైడ్లో కూడా కట్స్ ఇచ్చేసాను. అండ్ దీనికి ఎలాస్టిక్ పెట్టాను కదా, మనం ప్యాంట్కి డైలీ టీషర్ట్ల పైన కూడా వేసుకోవచ్చు అన్నట్టు. పెద్దవాళ్ళు కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు ఇప్పుడు. 3/4 అంటే యాంగిల్ లెంత్ అని చెప్పేసి అటు చూపించి ఇగో ఇలా ఉంటుంది, బాగుంది కదా. ఇది ఓవరాల్ డ్రెస్ యొక్క లుక్. బ్లౌజ్ పీస్ వేస్టేజ్ ఏమన్నా ఉంటే ఇట్లా అయిపోతుంది. ఈ సైజ్ పిల్లలకైతే ఒక బ్లౌజ్ పీస్ నుంచి డ్రెస్ చేయొచ్చు, అంటే టాప్ కుట్టచ్చు. ఇది ఇంకా తన పక్కగా ఉంది కాబట్టి ఓకే పర్వాలేదు, కానీ కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే మీటర్ పడుతుంది క్లాత్. ఇది నచ్చితే తప్పకుండా మా వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.